మీరు కూడా ఇచ్చారుగా ఇక్కడ మేనిఫెస్టోలో 2,00,000 ఉద్యోగాలని చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా 80,000 అన్నారు. మన కేటీఆర్ కూడా సవాల్ విసిరిండు. 80,000 ఉద్యోగాలు ఇచ్చినట్టయితే నేను రాజకీయంగా శాశ్వతంగా తప్పుకుంటా రాజకీయాల నుంచి అని చెప్పేసి. ఉద్యోగ నోటిఫికేషన్‌లు మేము ఇచ్చినామని చెప్పి 2018, 19, 20లో నోటిఫికేషన్‌లు ఇచ్చి 23, 24 వరకు ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండే. ఈరోజు ప్రతి ఒక్క కోర్టు కేసు చిక్కుముళ్ళన్నీ కూడా తీసి ఒక్కొక్కటిగా చేస్తూ ఈరోజు 80,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చి తన కాళ్ళ పైన తను నిల్చొని తన తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం చూసే విధంగా చేస్తే ఉద్యోగం ఇచ్చినట్టు తప్ప నామమాత్రానికి నోటిఫికేషన్‌లు ఇచ్చేసి చేతులు దులుపుకొని దాన్ని ఏదైతే కోర్టు కేసులలో ఇరికిచ్చే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఆనాడు 2018, 19లో ఏసిన నోటిఫికేషన్‌లు 23 వరకు ఎందుకు నియామక పత్రాలు చేపట్టలేదు? దానిపైన ముందు కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఎస్ఎస్‌సి పేపర్‌కెళ్ళి మొదలుపెడితే టీజీపీఎస్సీ వరకు అనేకమైన లీకులైన ఏ రోజన్నా కేటీఆర్ గారు స్పందించి మాట్లాడిండ్రా? అవన్నీ చేయకుంటే ఈరోజు ఈ రకంగా మాట్లాడడం సరైన విధానం కాదు. ఇప్పటికన్నా కేటీఆర్ గాని, అటు విధంగా రామచంద్రరావు గాని బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే కాదు. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా తెలంగాణలో వ్యవహరించిందో సేమ్ అదే రకంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరి పైన కూడా భారతదేశ యువత పెద్ద ఎత్తున ఆక్రోశంతోటి ఈరోజు పోరాటం చేస్తుంది.